ప్రపంచంలోనే 4వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం ఎదిగింది. ఇక్కడ మనం చూస్తే గనక జపాన్‌ని ఓవర్‌టేక్ చేసి భారతదేశం 4థ్ లార్జెస్ట్ ఎకానమీ అయింది ప్రపంచంలోనే. ఇండియాస్ నామినల్ జీడీపీ మనం చూస్తే గనక 4.18 ట్రిలియన్. మనం ఈ సంవత్సరం ఈరోజు చూస్తే మన నామినల్ జీడీపీ 4.18 ట్రిలియన్. $5 ట్రిలియన్ ఎకానమీ దిశగా మన ఆర్థిక వ్యవస్థ అడుగులు వేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తే అమెరికా ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. తర్వాత చైనా, తర్వాత జర్మనీ, 4థ్ ఇండియా, 5థ్ జపాన్. అంటే జపాన్ కూడా ఓవర్‌టేక్ చేసి మనం 4థ్ లార్జెస్ట్ ఎకానమీ అన్నమాట. ఇండియా అతి త్వరలో జర్మనీని కూడా ఓవర్‌టేక్ చేసి 3rd లార్జెస్ట్ ఎకానమీ అవుతుంది. దాదాపు 2030 కల్లా ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం ఎదగనుందన్నమాట. మనం చూస్తే గనక ఇండియా అప్పటికి $7.3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ అయ్యే అవకాశం కనిపిస్తుందన్నమాట. సో ఇండియా 2030 కల్లా ప్రపంచంలోనే 3వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగబోతోంది. ఇక్కడ మనం చూస్తే ప్రపంచంలో చాలా పెద్ద పెద్ద దేశాలన్నీ కూడా భారతదేశంతో ఎఫ్టీఏ చేసుకోవడానికి, వాణిజ్య ఒప్పందాలు చేసుకోవడానికి ముందుకొస్తున్నాయి. రీసెంట్‌గా ఇండియా, న్యూజిలాండ్ మధ్య కూడా ఎఫ్టీఏ కుదిరింది. ఇలా చాలా దేశాలకి ఇండియాతో ఇప్పుడు వాణిజ్య ఒప్పందాలు కుదురుతున్నాయి. పెద్ద పెద్ద దేశాధినేతలు భారతదేశానికి పెద్ద ట్రేడ్ కంటింజెంట్‌తో వచ్చి మనతో వాణిజ్య ఒప్పందాలు డిస్కషన్స్ చేసుకుంటున్నారనమాట. త్వరలో ఇండియా, అమెరికా మధ్య కూడా ట్రేడ్ డీల్ కుదరబోతుందని చెప్పి వార్తలు వస్తున్నాయి. అతి త్వరలో అది ఫైనలైజ్ అవబోతుందని కూడా అనుకుంటున్నారనమాట.